కూటమి గవర్నమెంట్ బాగుంది, పరిపాలన కూడా బాగుంది. మరి అది పెన్షన్లు అన్నీ బాగా అందుతున్నాయా? అంటే మరి 1 by 1 అలాగా ఇస్తామనేవి ఇప్పుడు అందుతున్నాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటిన్యూ చేసినాడు. రేపు రైతు భరోసా కూడా ఇస్తామంటున్నారు. తర్వాత అమ్మ ఒడి అవి కూడా పేర్లు మార్చి ఇస్తామంటున్నారు. మరి టైం పడుద్ది. ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారు సార్? ఇప్పుడు చేసింది ఇదికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ చేసినారు. మిగతావన్నీ చేస్తామంటున్నారు. నెల 10 అలాగా టైం టేకింగ్. ఓకే. రోడ్లు గట్ట ఏమన్నా బాగున్నామండి, బాగున్నాయి అన్నీ. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పర్వాలేదు. మరి అతను చంద్రబాబు నాయుడు గారితో సపోర్టింగ్ కదా, అతన్ని ఆధారపడి ఏదో పనులు అతను చేసుకుంటాడు, పర్వాలేదు. శ్రీకాకుళం మీది? ఎస్. ఓకే. మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఏరియా ఎమ్మెల్యే శిరీషమ్మ అని టీడీపీ. ఎస్ ఎస్, ఎక్సలెంట్ వర్క్ చేస్తారు, బాగుందండి. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన పరిస్థితి ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అంటే అదే మరి అందరికి తెలిసిందే కదా. అది మంచోడే, కాకపోతే కొంచెం అలాగా. మోడీ గారి సపోర్ట్ ఎట్టుంది? బాగానే ఉందండి, బాగుంది. ఇప్పుడు ఇంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అయితే లేవు. అమరావతి అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. వైజాగ్ అన్నారు, వైజాగ్ లేదు. మరి లేదు, ఏమన్నా ఇది ఉందా? ఏం లేదండి. రాజధాని ఉంటే మంచిదే. 3 రాజధానులు ఒక్క రాజధాని ఉంటే మంచిది. దాంట్లో నేను ఏం ప్రాబ్లం ఉండదండి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏమైనా కనిపించిందా? అంటే సమాజంలో కొంచెం మార్పు వచ్చిందండి. ఈ ఫ్రీనెస్, ప్రజలంతా అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉన్నారు. అది అంటే ఇంతకుముందు పెన్షన్ మీరు వెళ్ళి తీసుకునేవారా, ఇచ్చేవారా? తెచ్చిచ్చోళ్ళండి ఇంటికి. ఇప్పుడు ఇప్పుడు మన సెక్రటేరియట్ ఉంది కదా, వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏదైతే బియ్యం అవన్నీ తీసుకున్నావు రేషన్, అవి ఇంతకుముందుకి ఇప్పుడు ఏది బాగుంది? ఇంతకుముందు వాళ్ళు తెచ్చి మన ఇంటికి ఇచ్చేవాళ్ళు, ఇంటి దగ్గర. ఇప్పుడు అక్కడ సెంటర్కి వెళ్ళి తీసుకుంటున్నారు. ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు రేషన్లో? అదే బియ్యం, తర్వాత కందిపప్పు అని, పంచదార, ఇలాంటివి అలాగే ఇస్తారు. హెల్త్ ఉన్నాయా ఫ్రీగా? ఉన్నామండి. అప్పుడు మన జగన్ అతను కట్టించిన హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు బాగా రన్ చేస్తున్నారు. బాగుంది. చదువు కూడా బాగానే ఉందండి. ఎడ్యుకేషన్ అదంతా కూడా ఓవరాల్ గవర్నమెంట్ వర్కింగ్ బాగుంది ఇప్పటికి, యాజ్ ఆఫ్ నౌ. అవునా? అమ్మగారు మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందమ్మా. డబ్బులు అందుతున్నాయా? అంటే మాకు అలాంటివి లేవండి. అవునా? అలాంటివి లేవండి. పెన్షన్ కానీ లేకపోతే ఈ బియ్యం అలాంటివి మాకేం లేవు. గవర్నమెంట్ మాకు రేషన్ కేషన్ ఏం లేదమ్మా. సూపర్ కదా. బాగానే ఉంది. రైట్. సార్, ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. తెలంగాణతో పోల్చుకుంటే మనకు అక్కడ చూస్తే డెవలప్మెంట్ మంచిగా అనిపిస్తుంది, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటే? మేబీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు. అవునా? ఏంటి ఏపీ తెలంగాణలో బాగాలేదా పాలిటిక్స్? ఉన్నది, కానీ మనకి వాటితో పోల్చుకుంటే చెప్తున్నారు కదా మన సీఎం సార్, మన రాష్ట్రం అప్పులో ఉంది. మేబీ నిజమే అయి ఉండొచ్చు. ఓకే. భూమి రేట్లు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? ఇప్పుడు అంత లేవు, అప్పట్లో ఉన్నంత లేవు. ఇప్పుడు ప్రజెంట్ అప్పులు తీర్చుకునే పనిలో ఉన్నాం మనం. ఆ తర్వాత డెవలప్మెంట్ అందుతున్నాయి పథకాలు అందుతున్నాయి కాబట్టి అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ప్రజెంట్ అందరూ హ్యాపీగానే ఉన్నారు, కాకపోతే అప్పులే ఎక్కువ అవుతున్నాయి. అది మేబీ నిజమే, సీఎం గారు చెప్తున్నారు అది నిజమే, అప్పులు ఉన్నాయి అనేది. ఆయన ఏదో చెప్తున్నాడని కాదు, మేబీ అది 100% నిజమే ఉంటుంది. సిచ్యువేషన్ అట్లా ఉంది. గవర్నమెంట్స్, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఉండొచ్చు. మేబీ 10 సంవత్సరాలు ఒకటే ప్రభుత్వం అయితే సాగింది, కానీ మేబీ గవర్నమెంట్ అవసరం కాబట్టి తీసుకున్నారు. అది బర్డన్ ఇప్పుడు పడింది. ఈయన కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ తీసుకోవట్లేడు కూడా. తగ్గించుకోవాలని చూస్తున్నాం మనం. పీస్ఫుల్గానే నడుస్తుంది. బాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు డూయింగ్ వెల్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ వెల్. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటారా గత ప్రభుత్వం? అవును, ఆ రాజ్యంలో ఇంత ఫ్రీడమ్ లేకుండే జనాలకు. వాళ్ళ మినిస్టర్స్ ఎంజాయ్ చేశారు, జనాలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండ్రు.
ఇప్పుడు మళ్ళీ 2.0 అని చెప్పి జగన్ గారు అంటున్నారు, వస్తారంటారా మళ్ళీ? ఆయనగా రావటం కష్టం ఆయన రావటం. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఒక 2-3 అమలు చేస్తున్నారంటే ఇంకా ఫండ్స్ ఇబ్బంది ఉంది, దట్స్ వై ఇట్స్ డిలేయింగ్. అవుతుంది, బాబు గారు ఏది చెప్తే అది చేస్తారు. యూ కెన్ సీ ఇన్ హైదరాబాద్, బాబు ఇట్ సెల్ఫ్ హీ హాజ్ డెవలప్డ్ ఇట్. అమరావతి గురించి It will become like Singapore. One or other day it will become like Singapore. If Babu is live. నెక్స్ట్ కూడా ఉంటే బాబు గారు Yes. అది కాకుండా ఆయన ఉన్నంత కాలంలోనే అయిపోతుంది. పోలవరం కూడా పోలవరం అది కూడా డెవలప్ అవుతుంది, కానీ బాబు ఫస్ట్ ఫేస్ ఇదే అమరావతి. ఓకే. 3 రాజధానులు బెటరా, ఒక రాజధాని బెటర్ సార్ నార్మల్గా? సార్ 3 ఉంటే పబ్లిక్కి కూడా ఫేవర్గా ఉంటుంది, మార్కెట్ వాల్యూ పెరుగుడు అది అంతా ఉంటుంది. 1 ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్కి ఏపీ పాలిటిక్స్కి తేడా? సార్ ఇప్పుడు బాబు గారు రేవంత్ రెడ్డిలో ఏం డిఫరెన్స్ ఉంది సార్? రేవంత్ రెడ్డి ఈజ్ స్టూడెంట్, బాబు ఈజ్ ప్రిన్సిపల్, దట్స్ ఆల్. చెప్తున్నా కదా, రాక్షస రాజ్యం నుంచి రాముడు రాజ్యంలోకి వచ్చినట్టుంది. మా ఫీలింగ్ ఇది, ఒకటే మాట. ఏపీ పాలిటిక్స్ వీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏపీ, బికాజ్ మేమంతా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళమే, మా పూర్వీకులంతా ఇక్కడ ఉంటున్నాం. అదంతా పైకి రావాలి. పెద్ద ఏం చెప్తున్నారు ప్రజలందరూ అక్కడ? అది ఐడియా లేదండి. ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది కదండి, బికాజ్ ఈచ్ వన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ బేస్ కదా, ఓటర్ బేస్ కదండి. జగన్ ఓటర్ బేస్ ఆయనకు ఉంది, ఈయన చంద్రబాబు ఓటర్ బేస్ ఆయనకి, పవన్కి ఆల్సో గాట్ ఎ స్ట్రాంగ్ బేస్. ఓకే, అండ్ బీజేపీ ఈస్ లుకింగ్ దట్ దే షుడ్ ఎంటర్ ఆంధ్రప్రదేశ్. దే విల్ సక్సీడ్ వన్ డే. ఈ పాకిస్తాన్ గెలిచినప్పుడు డెఫినెట్ ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల్లో, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ విల్ కమ్ అప్ బికాస్ క్యాస్ట్ సమీకరణ కదా అంతా. అవునవును. పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఇట్ విల్ మేక్ ఎ డిసైజివ్ డిఫరెన్స్ ఐ థింక్. ఓకే. ఇంత ముందు పొలిటీషియన్కి ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? ఐ డోంట్ థింక్ సో. పాజిటివిటీ ఇంకా రాలేదండి. ఏదో చెట్లు రోడ్లు గీళ్ళు రిపేర్ చేస్తున్నాడు, బట్ ఇన్వెస్ట్మెంట్ రావటం, ఇన్వెస్ట్మెంట్ ఎందుకన్నా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ ఏం చేసుకుంటాం, పీపుల్ ఆఫ్ దట్ స్టేట్ ఎక్కడున్నారు ఈ జనరేషన్ చూసారు. ఒక 12 years తర్వాత ఎక్కడ ఉంటాడు ప్రపంచంలో? అన్ని లీడర్షిప్లో మనం ఉండాలి. ఏంటండి, ఫిల్మ్ లీడర్షిప్ కానీ, పాలిటిక్స్ కానీ, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, ఓకే, టెక్నోక్రాట్స్ కానీ, అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ పై వరల్డ్ వైడ్, ఇక్కడే కాదు, మన ఇక్కడ వైజాగ్లో విజయవాడలో ఇల్లు కట్టుకోవడం కాదు, కౌలాలంపూర్లో నా వాళ్ళు ఉండాలి, టర్కీలో నా వాళ్ళు ఉండాలి, కెనడాలో నా వాళ్ళు టాప్ పొజిషన్స్లో. దానికి ఏం చేయాలి? అది ఇప్పుడు విత్తనం నాటాలి కదా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చంద్రబాబు గారు ఉంటే జరుగుతుంటారా? ఏ అవ్వదు, బికాజ్ హీ ఈజ్ ఓన్లీ మెటీరియలిస్టిక్ చూస్తున్నాడు. స్పిరిట్, స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ప్రజల్లో, ఎవరుంటే వస్తుంది సార్ అలా? అది ప్రజల్లో మార్పు రావాలి. అది వస్తుంది అంటారు ప్రజలు? డెఫినెట్ వస్తుంది. ఇది రాకపోతే నేచర్ మారుస్తుంది, ప్రకృతి మారుస్తుంది. ఇప్పుడు చూసి గొడవలు ఇవన్నీ అవుతున్నాయి, దాంతో ప్రజలు శాంతి కోరుకుంటారు. ఇంకా ఈ వార్ ఇంకా కొంచెం అవుతుంది లాంగర్, బట్ దెన్ పీపుల్ విల్ రియలైజ్ న్యూక్లియర్స్ అంతా పోతుంది ఏంటి, ఎంతకాలం బతికేవు నువ్వు ప్రపంచం ఈ భూమి మీద, సరిగ్గా బతిలేవు, సరిగ్గా ఏం చేసావు, అదంతా మన ఏన్షియంట్ ట్రెడిషన్స్లో ఉంది. అంటే లైఫ్కి వాల్యూ ఇవ్వటం, ఇంపార్టెన్స్ ఇవ్వటం, ప్రజలు అటువైపు స్వింగ్ అవుతారు స్లోలీ. జనాలందరూ ఓన్లీ పిఎం ఉంటే చాలు, నరేంద్ర మోడీ గారు ఉంటే చాలు, మనం బాగుపడిపోతాం అంటారు. అలాగ ఉంటుంది. ప్రతి మనిషి బాగుపడాలి. ప్రతి మనిషిలో ధైర్యం, స్థైర్యం, స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్సు, నేను ఇవాళ పడిపోయి రోడ్డు మీద వెళ్ళిపోతాను నా ఫ్యామిలీ, కానీ నేను పైకి రాగలనన్న రెసిలియన్స్ అంటారే, ఆ క్వాలిటీస్ రావాలి, అందరిలో ఉండాలి. ప్రధానమంత్రి డెమోక్రసీ కదా మనం ఎన్నుకున్నాడు, ప్రతి వాడు ఆడిపోతే మళ్ళీ అలాంటి వాడు ఇంకోటి రావాలి, మనలో ఉంది కదా. ప్రజలందరూ అలా కావాలి, సక్షం. థ్యాంక్ యూ సార్.